హలో, నేను మిస్సెస్ రావు. రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్పోర్ట్లు నిండిపోతున్నాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు నిండుతున్నాయో అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్పోర్ట్లు, ప్రధానంగా ఎయిర్ బస్సులు రాబోతున్నాయి. ఇప్పటికే డ్రోన్స్కి సంబంధించి అనేక సాంకేతిక అత్యాధునిక పరిజ్ఞానంతో వస్తూ ఉన్నాయి డ్రోన్స్. ఈ డ్రోన్స్ని బేస్ చేసుకొని కొంతమంది ఎయిర్ మెడికల్ కిట్లని, అలాగే ఎయిర్ అంబులెన్స్లని తయారు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాటా కంపెనీ ఎయిర్ స్పేస్లో తిరిగేటువంటి హెలికాప్టర్లని తయారు చేయడానికి సిద్ధం అవుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలో హెలికాప్టర్లను తయారు చేయబోతూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇంటికి ఒక హెలికాప్టరు ఉన్నా ఆశ్చర్యపోవసలేదు. కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి విమానాలను కొనుగోలు తిరుగుతున్నటువంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. భారతదేశానికి సంపదకు కొదవలేదు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు అమెరికా టూర్ వెళ్ళినప్పుడు చెప్పినటువంటి మాట. హైదరాబాద్లో తీసుకుంటే, లేదా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లేదా విశాఖపట్నం ఇలాంటి సిటీస్లో తీసుకుంటే కనుక 5-6 కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి హెలికాప్టర్లని కొనేటువంటి వాళ్ళ సంఖ్య కూడా రాబోయేటువంటి రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. కారణం, ఏడాదికి కుబేరుల సంఖ్య పెరుగుతూ ఉంది. సంస్కరణల నేపథ్యంలో కొంతమంది దగ్గరే మొత్తం సంపద పోగుపడుతూ ఉంది. దాన్ని అంతటినీ ఏదో రకంగా ఖర్చు పెట్టాలి. బ్లాక్ మనీ రూపంలో విదేశాలకు తరలించడమో, లేదంటే లావిష్ లైఫ్ కోసం ఖర్చు పెట్టడమో చేస్తూ ఉంటారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో హెలికాప్టర్లని కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటికే కొంతమంది సొంత హెలికాప్టర్లను కొనుగోలు చేసుకున్నారు. అలాగే సొంత విమానాలను కొనుగోలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో టాటా కంపెనీ హెలికాప్టర్లను మరింత తక్కువ ధరకి, సరసమైన ధరకి అందించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాయి. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు బస్సులు, ట్రైన్లో ఏ విధంగా అయితే మనం ప్రయాణిస్తున్నామో అదే తరహాలో హెలికాప్టర్లలో ప్రయాణించేటువంటి అవకాశం సమీప భవిష్యత్తులోనే ఉంది. ఆ మేరకు టాటా కన్సల్టెన్సీ, టాటా కంపెనీ ఒప్పందాలు కుదుర్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించబోతుంది మన దేశంలోనే. కాబట్టి మన కళ్ళ ముందే హెలికాప్టర్లు తయారు కాబోతున్నాయి. రాబోయే రోజుల్లో వాటిలో ప్రయాణించవచ్చు అనేది మనం భవిష్యత్తుని కొంచెం మనం కనుక విజువలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఎవరెవరితో ఒప్పందం చేసుకుంది ఏంటి అనేది మనం చదివి వినిపిస్తాను. భారత ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. టాటా గ్రూప్కి చెందిన ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, TASL, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్ బస్తో కలిసి కర్ణాటకలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. సో యూరోపియన్ విమాన దిగ్గజం ఎయిర్ బస్తో, యూరోపియన్ కంట్రీకి సంబంధించిన ఎయిర్ బస్తో కలిసి కర్ణాటకలో హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని టాటా ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్ రంగంలో దేశంలో ఏర్పాటవుతున్న మొట్టమొదటి హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ FAL ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్టుతో ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత ఎయిర్బస్ H125 హెలికాప్టర్ల అసెంబ్లీ లైన్ కలిగిన 4వ దేశంగా భారత్ అవతరించనుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లా బెంగళూరు సమీపంలోని వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 7,40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. 2026 నాటికి ఈ కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సింగిల్ ఇంజన్ తేలికపాటి యూటిలిటీ హెలికాప్టర్ అయిన ఎయిర్బస్ H125 తయారీ, ఫైనల్ అసెంబ్లీతో పాటు నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్హాల్ హెచ్ఆర్ఓ అంటారు కార్యకలాపాలు కూడా చేపట్టున్నారు. ప్రాథమికంగా ఏడాదికి 10 హెలికాప్టర్లను ఉత్పత్తి చేయాలని, రాబోయే 2 దశాబ్దాల్లో ఆసియా పసిఫిక్ రీజియన్లో 500కు పైగా H125 శ్రేణి హెలికాప్టర్లకు డిమాండ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి
ఎంబి పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక మైలురాయి, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ ప్లాంట్ ఇది అని అన్నారు. దేశం ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల్లో కర్ణాటక ఇప్పటికే 65% వాటాతో అగ్రస్థానంలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో 3వ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఈ ప్లాంట్ ఏర్పాటు మరింత ఊతమివ్వనుంది. దీనివల్ల దేశీయ ఏరోస్పేస్ తయారీ రంగం బలోపేతం కావడంతో పాటు నైపుణ్యం కలిగిన అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏరోస్పేస్ రాజధానిగా కర్ణాటక ఖ్యాతి మరింత ఇనుమడించనుంది. హెలికాప్టర్ల అసెంబ్లీతో పాటు ఈ కేంద్రంలో అత్యాధునిక ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, డైనమిక్ కాంపోనెంట్స్ను కూడా అనుసంధానించనున్నారు. దీంతో ఈ ప్రాంతానికి సరికొత్త ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం అందుబాటులో రానుంది. సో మొత్తం మీద టాటా గ్రూపు యూరోపియన్ కంట్రీస్ తోటి ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం 2026 అంటే మరొక 2 సంవత్సరాల్లోనే మనకి ఇండియాలో తయారయ్యేటువంటి H125 అనేటువంటి హెలికాప్టర్ మన ముందుకు రాబోతోంది. రాబోయేటువంటి రోజుల్లో దీని డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఏడాదికి 10 తయారు చేసేటువంటి దాన్ని ఇప్పుడు ప్లాంట్ డిజైన్ చేశారు. రాబోయే 2 దశాబ్దాల్లో ఏడాదికి 500 హెలికాప్టర్ల డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్లాంట్ని విస్తరింపజేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. సో అంటే మరొక 20 ఏళ్లలో బస్సులు, రైళ్లలో ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో అదే తరహాలో హెలికాప్టర్లలో ప్రయాణించబోతున్నారు. సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను తయారు చేయడానికి టాటా గ్రూప్ సిద్ధమైంది. టాటా కంపెనీ ఎప్పుడు కూడా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే కాస్ట్లీ అనిపించినప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా దాని డిజైన్ని మార్చి, దాని తయారీని కూడా మార్చి టాటా ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఆ కంపెనీ ప్రొఫైల్ మనం గుర్తు చేసుకుంటే కనుక అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనం హెలికాప్టర్లో తిరిగే రోజులు ఎన్నో సంవత్సరాలు లేవు. ఖచ్చితంగా మన హెలికాప్టర్లలో తిరగగలము. ఇంటికి ఒక హెలికాప్టర్ రాబోయేటువంటి రోజుల్లో ఉన్నా ఆశ్చర్యపోవసరం లేదు. సో మరి దీని మీద టాటా కన్సల్ట్ చేసుకున్న ఒప్పందం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.